ఈరోజు మనం కేరళ జానపద కథల నుంచి 54వ కథని చెప్పుకుంటున్నాం. ఈ కథ పేరు 'పక్కనార్ భార్య' యొక్క పాతివ్రత్య మహత్యం. ఆవిడ మహాపతివ్రత. ఈ కథ చెప్పుకునే ముందు మనం గతంలో చెప్పుకున్న పరాయి పెట్టు పెంతురుక్కులం కథని ఒకసారి గుర్తు చేసుకుందాం. ఎందుకంటే పరయపెట్టు పెంతురుక్కులంలో వరరుచి ఆయన ద్వారా పరయ స్త్రీకి కలిగిన 12 మంది సంతానానికి సంబంధించిన కథ అది. ఈ 12 మందిలో చివరివాడు వాయిలక్కున్ని నీలప్పన్. ఈ వాయిలక్కున్ నీలప్పన్ చిన్నప్పుడే చనిపోతే అతనికి ఒక గుడి కూడా కట్టిస్తాడు వరరుచి. మిగతా 11 మంది సంతానంలో ఒక స్త్రీ కూడా ఉంది. వారందరూ ప్రతి సంవత్సరం అంటే ఆ 11 మంది ప్రతి సంవత్సరం భీష్మాష్టమి రోజున అగ్నిహోత్రి ఇల్లంలో, ఇల్లం అంటే మలయాళంలో ఇల్లు అని అర్థం, అగ్నిహోత్రి ఇల్లంలో వరరుచికి యొక్క శ్రాద్ధం పెట్టడానికి అందరూ కూడా అక్కడ కలుస్తారు. ఆ తర్వాత అందరూ కలిసి సహపంక్తి భోజనం కూడా చేసేవారు. వరరుచికి పుట్టిన 12 మంది సంతానంలో పెద్దవాడు అగ్నిహోత్రి లేదా భట్టాత్రి అని కూడా అంటారు. వారందరూ కూడా సహపంక్తి భోజనం చేస్తున్నప్పుడు అగ్నిహోత్రి భార్య అయిన అంతార్జనం తప్పనిసరిగా వచ్చి భోజనం వడ్డించవలసి వచ్చేది. ఆవిడికి అలా వడ్డించడం ఇష్టం లేకపోయినా ఆమె ఒక వాలక్కుడ అంటే మలయాళ స్త్రీలు వేసుకునే చిన్న తాటాకు గొడుగు అనమాట. ఆ గొడుగు ఎండ నుంచి తమను కాపాడుకోవటానికి, అట్లాగే ఈ ఘోష పాటించే స్త్రీలు అంటే ఉన్నత కులంలో పుట్టిన స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారు బయటకు వచ్చినప్పుడు కానీ లేదా బయట వ్యక్తులు ఎవరితోనైనా మాట్లాడవలసిన సందర్భంలో కానీ ఆ గొడుగుని కొంచెం అడ్డం పెట్టుకుని వాళ్ళతో మాట్లాడటం లేదా ప్రవర్తించడం జరుగుతుంది. అంచేత ఆమె ఆ అన్నం వడ్డించేటప్పుడు ఈ వాలక్కుడాని భుజం మీద పెట్టుకుని వాళ్ళకి అన్నం వడ్డిస్తూ ఉండేది. అలా వడ్డిస్తున్నప్పుడు ఈ వరరుచి కొడుకుల్లో ఒక్కడైన పక్కనార్ అనే అతను చాలా తక్కువ కులస్తుల ఇంట్లో పెరగటం వల్ల అతన్ని కొంచెం చిన్నచూపు చూస్తూ ఉండేది అంతార్జనం. ఇంటిలో గొడుగు వేసుకుని వడ్డించవలసిన అవసరం ఏముంది అని అంటాడు పక్కనారు. పతివ్రతలు అలాగే చేస్తారు అని చెప్తాడు అంతార్జనం భర్త అయిన అగ్నిహోత్రి. ముఖ్యంగా బ్రాహ్మణ స్త్రీలు పరాయి మగవాళ్ళకు కనిపించవలసి వస్తే వాళ్ళకు కూడా అంటే గొడుగు వేసుకుంటారు అని పెద్ద అన్నగారైన అగ్నిహోత్రి అందరికీ చెప్తాడు. అప్పుడు పక్కనారు అడుగుతాడనమాట, పతివ్రత ధర్మం అంటే ఏమిటి, దాని గురించి చెప్పమని అగ్నిహోత్రిని అడుగుతాడు. అగ్నిహోత్రి అప్పుడు ఏమని చెప్తాడంటే, భర్త మనసు ఎరిగి అందుకు అనుగుణంగా అంటే భర్త మనసుకు అనుగుణంగా నడుచుకునే స్త్రీ పతివ్రత అని చెప్తాడు. అప్పుడు పక్కనారు తన అన్నగారితో వాదం పెట్టుకుంటాడు. ఈ బ్రాహ్మణ స్త్రీలు పతివ్రతా ధర్మం సరిగా పాటించరు. పైకి వాళ్ళకు కూడా అంటే ఆ చిన్న గొడుగు మరియు పూతప్పు అంటే శాలువ, పూతప్పు కూడా వేసుకుంటారు. అయినా సరే పతివ్రత అంటే అసలైన పతివ్రత నా భార్యే అని చెప్పేసి పక్కనారు అంటాడు. ఇప్పుడు అన్న అయిన అగ్నిహోత్రి అంటాడనమాట, తక్కువ కులం వారికి ఏమి తెలుస్తుంది పతివ్రత ధర్మం అంటే అంటాడు. అన్నదమ్ములిద్దరి మధ్య వాడివేడిగా ఈ పతివ్రత ధర్మం పైన చర్చ జరుగుతుంది. అయితే నా భార్య పతివ్రతా ధర్మం గురించి మీకు నేను చూపిస్తాను, మా ఇంటికి రండి అని అన్న అయిన అగ్నిహోత్రితో అంటాడు పక్కనారు. సరే అని ఆ అగ్నిహోత్రి పక్కనారింటికి బయలుదేరి వెళ్తాడు. పక్కనారు తన అన్నని
తన ఇంటికి తీసుకెళ్తాడు. పక్కనారి ఇంటికి వెళ్ళేటప్పటికి పక్కనారి భార్య వాకిట్లో నిలబడి ఉంటుంది. భర్త అయిన పక్కనారు, బావగారైన అగ్నిహోత్రి కలిసి రావటం చూస్తుంది. ఇంటికొచ్చిన భర్తకి ఆయన అన్నకి మర్యాదలు చేయబోతుండగా పక్కనారు తన భార్యను పిలిచి ఇంట్లో వడ్లు ఎన్ని ఉన్నాయి అని అడుగుతాడు. ఆవిడ 5 ఎడంగైలు ఉన్నాయని చెప్పుద్ది. ఎడంగై అంటే సేరు అనమాట. మనం ఒక సేరు అంటాం కదా, అట్లాగనమాట. 5 సేర్లు వడ్లున్నాయని చెప్తాడు. వెంటనే పక్కనారేమంటాడంటే, నువ్వు 2 సేర్లు వడ్లు తీసుకుని దంచి ఆ బియ్యంతో అన్నం వండి పట్టుకురమ్మని చెప్తాడు. పక్కనారు భార్య తన భర్త చెప్పిందే తడవుగా వెంటనే వెళ్ళి 2 సేర్లు వడ్లను దంచి ఆ బియ్యాన్ని తయారు చేసి ఆ బియ్యంతో వంట వండి అన్నాన్ని వేడివేడిగా తీసుకుని వస్తుంది. పొగలు కక్కుతున్న అన్నాన్ని చూసిన పక్కనారు ఏమంటాడంటే, వెంటనే ఈ అన్నాన్ని తీసుకుని వెళ్ళి మన పెరట్లో ఉన్న పెంట పోగులో పోసేయని చెప్పేసి చెప్తాడు. రెండో మాట మాట్లాడకుండా పక్కనారు భార్య ఆ వండిన అన్నం కుండలోని అన్నాన్ని తీసుకుని వెళ్ళి పెరట్లో ఉన్న పెంట కుప్ప మీద పాడేస్తుంది. పడేసిన తర్వాత మళ్ళీ పక్కనారు ఏమంటాడంటే, ఇంకా 2 సేర్లు వడ్లు తీసుకుని మళ్ళీ దంచి అన్నం వండు అని చెప్తాడు. రెండో మాట మాట్లాడకుండా, మరేమీ మాట్లాడకుండా ఆవిడేం చేస్తుందంటే మళ్ళా ఆ 2 సేర్లు వడ్లు తీసుకుని మళ్ళా దంచి అన్నాన్ని వండుతుంది. వండిన తర్వాత వేడి అన్నాన్ని తీసుకుని వస్తుంది. తీసుకురాగానే పక్కనారు ఏమంటాడంటే, నువ్వు వెళ్ళి మళ్ళా పెరట్లో ఉన్న పెంటకొప్ప మీద ఈ అన్నాన్ని కూడా పారబోసేయి అని చెప్పేసి చెప్తాడు. పక్కనారు భార్య ఎందుకు ఏమిటి అని అడగదు. భర్త చెప్పాడు కాబట్టి ఆ రకంగా ఆచరించి ఆ బియ్యాన్ని వండిన అన్నం ఏదైతే ఉందో ఆ అన్నాన్ని తీసుకుని వెళ్ళి ఆ పెంటకొప్ప మీద మళ్ళీ పారబోస్తుంది. ఆ తర్వాత తలుపు చాటు నుండి పక్కనారు భార్య పక్కనారుని అడుగుతుంది, ఇంకా ఏమన్నా చెయ్యాలా అని. అప్పుడు పక్కనారు ఇంకేమి చెయ్యక్కర్లేదు, నువ్వు విశ్రాంతి తీసుకో అని చెప్పి పక్కనారు తన అన్న అయిన అగ్నిహోత్రి వెంట అగ్నిహోత్రి ఇంటికి తిరిగి వెళ్తాడు. తిరిగి వెళ్ళిన తర్వాత అగ్నిహోత్రితో అంటాడు, నువ్వు మీ భార్యను పిలిచి ఈ పనే చేయమని చెప్పు, ఆవిడేం చేస్తుందో చూడు అని చెప్పేసి అంటాడు. అగ్నిహోత్రి ఇంటికి వెళ్ళాక భార్యను పిలిచి వడ్లు దంచి ఆ దంచిన బియ్యంతో అన్నం వండమని చెప్తాడు. అంటే మన ఇంట్లో బియ్యం ఉన్నాయి కదా, మళ్ళా వడ్లను దంచడం ఎందుకు, అంచేత నేను ఎకాఎకి ఆ బియ్యంతో అన్నం వండుతాను అని చెప్తుంది. కాదు కాదు, నువ్వు నేను చెప్పినట్లు చెయ్యి, నువ్వు వడ్లను దంచి ఆ వడ్లు దంచగా వచ్చిన బియ్యంతో అన్నం వండు అని చెప్పేసి చెప్తాడు. అంతార్జునం ముఖం మార్చుకుని రుసరుసలాడుతూ అక్కడి నుంచి అలాగే వెళ్ళి భర్త చెప్పినట్లు వడ్లను దంచి బియ్యం తయారు చేసి ఆ వచ్చిన బియ్యంతో అన్నం వండుతుందన్నమాట. అన్నం వండాను అని చెప్పి భర్తకి తెలియజేస్తుంది. భర్త ఏమంటాడంటే ఆ అన్నాన్ని తీసుకుని వెళ్ళి పెరట్లో ఉన్న పెంటకొప్ప పైన పారబోయమని చెప్తాడు. దాంతో ఆవిడికి కోపం వస్తుంది. కోపం వచ్చి భర్తతో ఏమంటుందంటే, మీకేమన్నా ఎర్రా లేక పిచ్చా, ఎందుకని అన్నం నేనింత కష్టపడి వండితే మీరు తీసుకువెళ్ళి పెంటకుప్ప మీద పారేయమని చెప్తున్నారు అని అంటుంది. నేను చెప్పా కదా అలాగ చెయ్యి అని చెప్పేసి అతను నొక్కి చెప్తాడు. వెంటనే ఇష్టం ఉన్నా లేకపోయినా ఆ అంతార్జనం ఆ వండిన అన్నాన్ని తీసుకుని వెళ్ళి వాళ్ళ పెరట్లోని పెంటకుప్పపై పారబోస్తుంది. అప్పుడు భట్టాత్రి మళ్ళా చెప్తాడనమాట. మళ్ళీ వడ్లను దంచి అన్నం వండి తీసుకురమ్మని చెప్తాడు. ఆమెకు పాపం వస్తుంది. పాపం వచ్చి ఏమంటుందంటే, మీరు ఆడమన్నట్లుగా ఆడటానికి నేనేమైనా ఆట బొమ్మనా, నేనింక వండను అని భర్త చెప్పేది కూడా వినకుండా గిరుక్కున తిరిగి అక్కడి నుంచి వంటింట్లోకి వెళ్ళిపోతుందన్నమాట. పాపం భట్టాత్రి ఎంత పిలిచినా
ఆమె పలక్కుండా వంటింట్లోనే ఉంటుంది కానీ వంటింట్లోంచి బయటకు రానే రాదు. అప్పుడు పక్కనారు పక్కుమని నవ్వుదాం అనుకుంటాడు. కానీ అన్న బాధపడతాడని నవ్వకుండా పతివ్రత అంటే ఏంటో నీకు అర్థమైంది అని అనుకుంటాను అని అన్నతో అని ముసిముసిగా నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట. అలాగే పక్కనార్ భార్య యొక్క పాతివ్రత్యం గురించిన ఇంకో చిన్న కథ ఉంది. దాన్ని కూడా ఇప్పుడు మనం చెప్పుకుందాం. ఒకానొకసారి అగ్నిహోత్రి భట్టాత్రి వీధి వంట ఏదో పని మీద వెళ్తూ పక్కనారు వాళ్ళ ఇంటి పక్క నుంచి వెళ్తాడు. ఇంటి పక్క నుంచి వెళ్తున్నాం కదా, పక్కనారు ఎలా ఉన్నాడో ఏంటో చూద్దామని చెప్పి పక్కనారు ఇంట్లోకి ఒక అడుగు వేస్తాడు. పక్కనారు ఇంటి ముందు వాకిట్లో ఏదో పనిలో ఉంటాడు. పక్కనారు యొక్క భార్య ఇంటి వెనక పెరట్లో నూతిలో చేద వేసి పాల, మలయాళంలో పాల అంటారు, నీళ్లు తోడుకునే బకెట్ ఉంటుంది కదా, ఆ చేదను వేసి నీళ్లు తోడుతూ ఉంటుంది. మలయాళ దేశంలో చెట్టు యొక్క కాండాన్ని గుండ్రంగా తొలచి లోపల గుంట కింద తొలచి దాన్ని నీళ్లు తోడే బక్కెన కింద తయారు చేసుకుని దానికి తాడి కట్టి నీళ్లు తోడుతూ ఉంటారు. దాన్ని పాల అని అంటారు మలయాళ భాషలో. అగ్నిహోత్రి భట్టాత్రి రాగానే ఒక చిరునవ్వుతో స్వాగతం పలుకుతాడు మన పక్కనారు. అక్కడ కూర్చుంటానికి కుర్చీలు అలాంటివేమీ ఉండవు. వెంటనే పక్కనారు తన భార్యను పిలుస్తాడు. కూర్చుంటానికి బల్ల తీసుకుని రమ్మంటాడు. కానీ పక్కనారు భార్య ఏం చేస్తుంది అప్పుడు? తన ఇంటి పెరటిలో ఉన్న నూతులోంచి చేతతో నీళ్లు తోడుతూ ఉంటుంది. భర్త ఎప్పుడైతే పిలిచి బావగారు వచ్చారు, కూర్చుంటాకి ఏమన్నా బల్ల పట్టరా అని చెప్తాడో గబగబా తను నీళ్లు తోడుతున్న బకెట్టు యొక్క తాడు ఏదైతే తన చేతిలో ఉంటుందో ఆ తాడుని అలా వదిలేసి గబగబా ఆదుర్దాగా బావగారికి కుర్చీ పీట వేద్దామని చెప్పేసి ఆవిడ ఒక బల్లం తీసుకొచ్చి వీధి గుమ్మంలో వేస్తుంది. అన్నదమ్ములిద్దరూ ఆ బల్ల మీద కూర్చోకుండా ఏదో మాట్లాడుకుంటూ వెనక పెరట్లోకి వెళ్తారు. వెళ్ళేటప్పటికి ఆశ్చర్యపోతాడు అగ్నిహోత్రి. ఎందుకంటే వాళ్ళు పెరట్లోకి వెళ్ళేటప్పటికి పెరట్లో నీళ్లు తోడుతూ సగంలో వదిలేసి వచ్చిన బకెట్టు ఆ నీళ్ళల్లో మళ్ళీ తిరిగి అంటే నూతిలో పడిపోకుండా అట్లాగే ఎక్కడ వదిలేసిందో అక్కడ అట్లాగే ఆగిపోద్ది. ఆ తాడు కూడా కిందకి జారిపోకుండా అలాగే ఉండిపోద్ది. ఇది చూసి పక్కన అన్న అయిన అగ్నిహోత్రి చాలా ఆశ్చర్యపోతాడు. ఆవిడ గొప్ప పతివ్రత, అందుచేతనే అట్లా ఆ చేద తిరిగి మళ్ళా నీళ్ళలో పడిపోకుండా అంటే నూతిలో పడిపోకుండా ఆ రకంగా ఉంది అని చెప్పేసి తను అనుకుంటాడు. ఆవిడ యొక్క గొప్ప పతివ్రతా మహత్యం వల్లనే ఆ రకంగా జరిగింది అని తెలుసుకుంటాడు. ఇది పక్కనార్ భార్య యొక్క పాతివ్రత్య మహత్యపు కథ. ఈ పాతివ్రత్యం అంటే మనం సూక్ష్మంగా చెప్పుకోవాలంటే పతివ్రత అంటే ఎవరు? పతివ్రత అంటే భర్త పట్ల నమ్మకంగాను విధేయతతోనూ ఉండే వివాహిత స్త్రీ అని అర్థం. అంటే పతివ్రత అనే పదం వివాహిత స్త్రీకే చెందుతుంది. ఆవిడనే పతివ్రత అనాలి. అంచేత భర్తకు మాత్రమే విధేయతగా ఉండే స్త్రీ ఇంకెవరికి విధేయురాలు కాదు. మొదట భర్తే. ఇంకా వివరంగా చెప్పాలంటే భర్తను దైవంగా భావించి అతని సేవను పరమ పవిత్రమైన వ్రతంగా భావించే స్త్రీ అని కూడా అర్థం చెప్పవచ్చు. భర్త పట్ల పూర్తిగా విధేయత కలిగి ఉండటం, అతనికి మాత్రమే అంకితమై ఉండటం పతివ్రత యొక్క లక్షణం. పతివ్రత అనేది స్త్రీలకుండే లక్షణాల్లో, ముఖ్యంగా వివాహిత స్త్రీలకుండే లక్షణాల్లో ఒక గొప్ప లక్షణంగా అనాదిగా మన సంస్కృతిలో, మన సాంప్రదాయంలో చెప్పబడుతుంది. ఈ కథ ఇంతటితో సమాప్తం.